దయచేసి అందరూ నిలబడదాం. 66వ కీర్తన బైబిల్ వాక్యం చదువుకుందాం. 66వ కీర్తన 67వ అధ్యాయము. మాస్టర్ గారు వచ్చి వాక్యం చదువుతారు. కీర్తన మొదటి నుండి చివరి వరకు బైబిల్ పఠనం చదువుకుందాం. కీర్తన 66వ కీర్తన ఒక 20 పదాలు చదువుకున్నాం. దేవా, సీయోనులో మౌనముగా ఉంటున్న నీకు స్తుతి చెల్లించుటే. 66వ సర్వలోక నివాసులారా, దేవుడి గురించి సంతోష గీతము పాడండి. ఆయనకు ప్రభావము కీర్తించుడి. ఈవారు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాత్సీమను బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చినారు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ తాము ఎత్తుతూ కొనతగరు. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగజేసి చేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడు. నీవు బందీగృహములో మమ్ము విడిచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములో నీకు వచ్చేదను. పొట్టేళ్లను ధూపమును ప్రజల గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించదను. ఎద్దులను పూజ మేకలను అర్పించదను. ఆయనకు నేను మొరపెట్టింది. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనలు కొట్టివేయలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం అందరూ మోకరించుదాం. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో చేరిన మనము
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. మహాగరుడ మహోన్నతుడ జీవమైన యేసయ్య, నిర్ధనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇరవై కాల సమయంలో గొప్ప విశ్రాంతి నా ప్రభు తండ్రి ఫిబ్రవరి నెలలో ప్రభు మొదటి ఆదివారం నా తండ్రి మీ సన్నిధికి వచ్చి నన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన నెలంతా నా ప్రభు మీరు మాకు ఇచ్చిన కాపుదలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు. బహు భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నప్పటికీ నా ప్రభు ఏర్పరచుకున్న ప్రభు క్షేమంగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ మా హృదయాల్లో మేము పాపములు లక్ష్యం చేసాడు నా ప్రభు. అద్భుత కార్యం అంత మాత్రము చూడలేము నా తండ్రి. హృదయమని ఆలయం సెలవిచ్చిన దేవా, హృదయమనే ఆలయాన్ని నా ప్రభు అయ్యా అయ్యో నా తండ్రి అయా ప్రతి దినము నా తండ్రి సన్నిధిలో కృమ్మరించిన ప్రభు నీకు ఆయాస్కరంగా మా హృదయంలో ఏమున్నాయి నా ప్రభు వాటన్నిటిని తీసివేసుకున్న ప్రభు అయా శుద్ధ హృదయంతో నా తండ్రి సన్నిధిలో ప్రభు నీటి మంత్రంగా మేము అందరం కనుగొన్నట్టు మీకు హృదయ హృదయ రహస్యాన్ని దేవుడు ప్రభు నీకు మరుగా ఏది లేదు ప్రభు అనేసయ ఒక మాట అన్న ప్రభు అయ్యా మా పెదవ నుంచి బయటికి రాకముందు తండ్రి అయ్యా దాన్ని ఎరిగిన దేవుడు అయ్యా నా ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇవ్వ నా తండ్రి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించడం అంటే నా ప్రభు అయ్యా నీతో మాట్లాడడం లేఖనం సెలవిస్తుంది అయ్యా ప్రభు. అయ్యా నీతో మాట్లాడాలని ఆశ కలిగి బాధ సన్నిధికి వచ్చామయ్యా నా ప్రభు. అయ్యా నీ సన్నిధికి వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసి వేసేవాడు కాదు ప్రభు. అయ్యా మా హృదయాన్ని సన్నిధిలో కృమరించి నీకు ఆయాసకరంగా ఉన్న వాటిని తీసివేస్తుంది నా ప్రభు. మేము నా ప్రార్థనని భారతలో యోగ్యమైన కరమబెట్టిన ప్రభు మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు. హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచెదరు అంటున్నావు ప్రభు. అయ్యా శుద్ధ హృదయం కలిగి నీ సన్నిధిలో ప్రభు అయ్యా నేను దర్శించుకుంటున్నా ప్రభు. అయ్యా నీతో మాట్లాడుతున్నా ప్రభు. ఈ లోకంలో అనేకులకు మాదిరిగా మేము జీవించే ప్రభు మాకు అందరికీ దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా. విశ్రాంతి దినం నా ప్రభు అయ్యా వ్యర్థంగా పోలేక నా తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. అయ్యా నీ మందిరంలో ఒక్క దినం కొనుక వేదన కన్నా శ్రేష్టమైన గొప్ప భాగ్యం కలిగించినారు ప్రభు. అది శ్రేష్టమైన భాగ్యాన్ని నా ప్రభు మీరు మా జీవితాల్లో మాకిచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రాలయ్యా. ఆ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డను మీ దైవాస్తాలను పూజిస్తున్నాను దేవా. ఇది ఉన్న ప్రభు సంఘం అంతా నా విశ్రాంతి నాని సన్నిధికి వచ్చినట్లు మీకు చేయమని అడుగుతున్నాను. మందిరంలో చూడాలి కానీ మందిరంలో రక్షించబడిన ఆత్మను చూస్తానని సెలవించిన దేవానికి స్తోత్రాలయ్యా. మా ఆత్మలు నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము సిద్ధం చేసుకుంటూ ప్రభు బుద్ధి గల కన్యకల వల్ల నా తండ్రి నా సంఘం ఉండటం మీకు చేయమని అడుగుతున్నాను. గొప్ప మందిరాన్ని ఇచ్చారు ప్రభు నీకు స్తోత్రాలయ్యా. మందిరం కొరకు ప్రయాసపడిన సురేష్ బాబు కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు అయ్యా బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. అదే విధంగా ప్రభు ఇంకా ఎంతమంది బిడ్డలైతే నా ప్రభు అయ్యా ఈ మందిరం కొరకు సహాయపడి ఉన్నారు అయ్యా మందిరం కొరకు కష్టపడి ఉన్నారు ప్రభు వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. వారి పిల్లల జీవితాలను అయ్యా సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని చూడాలి నా తండ్రి. అభివృద్ధి చేస్తున్నందుకు ఆశీర్వదిస్తున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా విశ్రాంతి దినాలని సన్నిధిలో కనబడినట్టు యెహోషువ కుటుంబం అనే ప్రతి కుటుంబం కూడా నా ప్రభు అయ్యా నీ సన్నిధికి వచ్చినట్లు మీ కృప చేయమని అడుగుతున్నాను. అయ్యా చిన్న బిడ్డలు ఎవరెవరో స్త్రీలు పురుషులు వృద్ధులు పెద్దలు ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీకు స్తోత్రాలయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టండి. అది కాని మొదలుకొని రెండేటి వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. మీరు ముట్టమని అడుగుతున్నాను దేవునికి స్తోత్రాలు. ఇంకా ప్రత్యేకమైన ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాను. ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాను దేవా. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప మీద చేసే దేవుడు అయ్యా. ఆయన మీరు మీ ఎందుకు నేను నిలిచింది అడగ నా ప్రభు మీరు ఏదైనా
అయ్యా అట్టి లేఖనాన్ని బట్టి నా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మేము నీ యందు నిలిచిన ప్రభా అయ్యా మాకేం కావాలో నా ప్రభా నీ సన్నిధిలో అడిగి పొందుకుని అయ్యా నీ సన్నిధిలో స్తుతించే భాగ్యాన్ని నాకు మా సంఘానికి దయచేయమని అడుగుతున్నాం. దేవా నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభా సంఘం అయ్యా సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు అయ్యా మా దేవా. అయ్యా ఇదిగో నా ప్రభా అయ్యా కాళ్ళ నుంచి మోకరించి అయ్యా నోరు తెరిచి విజ్ఞాపన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా బిడ్డ అడుగుతున్నారు నా ప్రభా. అయ్యా ఇదిగో తల్లి సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా రెట్టింపు ఆశీర్వాదాలు వారి జీవితాలు దయచేయండి. అయ్యా రాలేకబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా చిత్తమైతే మరి యొక్క వారు నా ప్రభు మీ సన్నిధికి వారందరినీ నడిపించమని అడుగుతున్నాం. దేవానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు పాడిన పాటల్లో చదవబడిన లేఖనాల్లోనే మీరందరూ మీకు వందనాలు. ప్రార్థిస్తూ ఉండగా ప్రభా ప్రార్థిస్తున్నందుకు సమాధానం దయచేస్తున్నందుకు నీకు స్తుతులయ్యా. ఇదిగో ప్రభు మరి ప్రాముఖ్యమైన సమయాన్ని మేము ఎదురు చూడగా ప్రభా మా హృదయాన్ని సన్నిధిలో సరి చేసుకుని నా ప్రభా అయ్యా వాక్యాన్ని చూడగా ప్రభా వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు మాకు అందరికీ దయచేయండి. దేవునికి స్తోత్రాలు. అటు వాక్యానుసారమైన జీవితాన్ని అయ్యా మేము లోకంలో కనబరుస్తూ ప్రభా అనేకులకు మాదిరిగా సన్నిధిలో సాక్షులుగా జీవిస్తూ ఉండే కృప మాకు అందరికీ దయచేయమని చిన్న ప్రార్థన బాలసన్నిధి చేర్చుకుని ముందున్న సమయంలో మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా మేము అందరం జీవించే కృప దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేరవలసిన మీ అందరికి వందనాలు. ఇంకా ప్రార్థనకు వస్తున్న వారికి ఇంకా వందనాలు. ఇప్పుడే బయలుదేరిన వారికి ఇంకా వందనాలు. ఇంకా పండగలు అయిపోయాయి, పండగలు అనుకుంటున్నారేమో. ఇది ఆదివారాలు, ఒక నెల కూడా గతించాయి. 2వ నెల 2వ తారీఖు మొదటి ఆదివారంలో మనం ఉంటున్నాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. దయచేసి సమయానికి రావాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాము. సరే, ఈ రోజున బైబిల్ గ్రంథం నుండి గడిచిపోయినటువంటి ఆదివారంలో నుండి మనము ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 1వ వచనం చూసాం. ఈ రోజున 1వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చూద్దాం. 1వ అధ్యాయము 28వ వచనం నుండి ఈరోజు వాక్యము ప్రారంభం చేస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏవుడని దేవుడు వారితో చెప్పెను. చూడండి, ఈ 1వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. దేవుడు అని 1వ అధ్యాయంలో 30 సార్లు ఉన్నది. సుమారుగా ఈ 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు అని 30 సార్లు దేవుని గురించి దేవుడు దేవుడు అని రాయడం మనం చూస్తాం. ఇక్కడ ఈ 28వ వచనంలో చూస్తే దేవుడు ఒక 5 ఆజ్ఞలు ఇచ్చాడు. మానవుడు పడిపోక ముందుగా దేవుడు ఆదాముని అవ్వను తయారు చేయడానికి ముందుగా 5 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఏమిటి ఆజ్ఞలు అంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోబరుచుకొనండి, ఏలుబడి చేయండి అని 5 ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. దేవుడు చెప్పాడు. ఎందుకు దేవుడు చెప్పాడంటే, ఆది యందు దేవుడు అన్ని ఎవరి కోసం చేశాడు? దేవుడు అంటే మానవుని కోసం చేశాడు. వెలుగును ఎవరి కోసం చేశాడు? మానవుని కోసం చేశాడు. ఆకాశ నక్షత్రములు అన్ని కూడా
మానవుని కోసం దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ వాక్యంలో చూస్తే ఇప్పుడు దేవుడు మానవుని చేసి ఎలాగ చేశాడు దేవుడు అంటే మన పోలిక చొప్పున అనే మాట ఉంది. అంటే దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమైనటువంటి దేవుడు. 26వ వచనం చూడండి, ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువులను ఏలుగాక అని పలికెను. చూడండి 26వ వచనంలో మన అనే మాట చూస్తున్నాం. మన పోలిక అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి మాట్లాడుతున్నటువంటి వచనం. ఏమని చెప్పాడు దేవుడు అంటే ఇక్కడ అన్ని కలుగుగాక అని చేసి దేవుడు మానవుని కూడా సృజించడానికి ముందుగా ఏమని పలుకుతున్నాడు దేవుడు అంటే మొట్టమొదటిగా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. మనలను కూడా ఈ 1వ నెల అంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కృప వల్ల మళ్ళా 2వ నెల ఫిబ్రవరి నెల 2వ తారీఖులో ఉన్నాం కనుక ఎలాగ వల్ల ఆశీర్వదిస్తున్నాడు దేవుడు అంటే 1వ అధ్యాయము ఆదికాండం 22వ వచనం చూడండి, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రపు జలములో నిండి ఉండి అని పక్షులు భూమి మీద విస్తరించుగాకని వాటిని ఆశీర్వదించెను. చూడండి, దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మనలను దేవుడు ఆశీర్వదించాలంటే మనం చేయవలసినవి ఉన్నాయి. మనము దేవునికి లోబడాల్సి ఉన్నాయి. దేవుని సన్నిధిలో లోబడవలసిన విషయాలు బైబిల్లో ఉన్నాయి. కొన్ని షరతులతో కూడిన ఆజ్ఞలు దేవుడు చెప్పాడు. మీరు ఆశీర్వదించబడాలి అంటే కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, దానికి లోబడాలని దేవుడు చెప్పాడు. ఇక్కడ 1వ అధ్యాయము ఆదికాండం 28వ వచనంలో దేవుడు ఏ మాట చెప్పాడో అదే మాట మరలా 9వ అధ్యాయము ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనంలో కూడా నోవహు అతని కుమారులను దేవుడు ఆశీర్వదిస్తూ, ఒకరు చదువుతారా? 9వ అధ్యాయం 7వ వచనంలో నోవహు కుటుంబంతో కుమారులతో దేవుడు చెబుతున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. 1వ అధ్యాయంలో దేవుడు ఎలాగా ఆశీర్వదించాడు, అలాగే నోవాహు అనగా జల ప్రళయం ద్వారా కాపాడబడిన ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. జల ప్రళయం నుండి తప్పించబడిన నోవాహు అతని పిల్లలను కూడా దేవుడు ఇలా ఆశీర్వదిస్తున్నాడు. 9వ అధ్యాయము ఆదికాండం 1వ వచనంలో చూడండి, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూడండి, ఇదే మాట చాలా సార్లు దేవుడు చెప్పాడు. ఆదికాండం 1:8లో చెప్పిన మాట, ఇక్కడ 9వ అధ్యాయంలో చెప్పిన మాట, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు మనను ఇక్కడ నోవాహుతో ఎలాగా ఆశీర్వాదాన్ని చెప్పాడో అలాగే ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ లేవ్యకాండ గ్రంథం 26వ అధ్యాయంలో కూడా ఈ మాట మనం చదవగలుగుతున్నాం. లేవ్యకాండ గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం, ఏలయనగా
నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింప చేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. చూడండి, నిబంధన అనే మాట ఉన్నది. నోవహుతో చేశాడు నిబంధన ఇంద్రధనస్సు ద్వారా. ఇక నరులను నాశనం చేయను అని దేవుడు చెప్పాడు. ఒక నిబంధనగా ఆ కుటుంబాన్ని కాపాడుతాడని దేవుడు చెప్పాడు. నోవహుతో నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన మనం చూస్తే ఇక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. 9వ అధ్యాయము ఆదికాండలు పోదాం. బైబిల్లో ఉన్న వారందరూ తీయండి. 9వ అధ్యాయము 8వ వచనం నుండి దేవుడు చేసిన నిబంధన చదువుతాం. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుస్తున్నాను. చూడండి, నిబంధన అనగా ఒప్పంద వడంబడిక, దేవునితో ఒక నిబంధన మనం చూస్తున్నాం. ఇక్కడ తర్వాత చూద్దాం. నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఏకను లయపరచబడరు, భూమిని నాశనం చేయటకు ఏకను జల ప్రవాహము కలగదని పలికెను. చూడండి, దేవుడు నిబంధన చేస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని. అలాగే నోవాహుతో కూడా నిబంధన చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఇప్పుడు 1వ అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో దేవుడు 5 ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. నేను మిమ్మును ఫలింప చేస్తాను, నేను మిమ్మును అభివృద్ధి చేస్తాను, నేను మిమ్మును విస్తరింప చేస్తాను, నేను మీకు సమృద్ధిని ఇస్తాను అని చెప్పాడు దేవుడు. 1వ అధ్యాయము 28లో ఉన్నటువంటి మాట చాలా మంది వ్యక్తులతో దేవుడు చెప్పాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఎలాగ దేవుడు చెప్పాడో చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం చదవమా. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు బెయేర్షెబాలో దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇస్సాకుతో ఇక్కడ చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని కూడా అభివృద్ధి చేస్తానని దేవుడు చెబుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని శారాతో కూడా దేవుడు చెప్పాడు. ఆదికాండం 17వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయము చదవమా. కలుగజేస్తును, నేను ఆమెను ఆశీర్వదించుదును, ఆమె జనములకు తల్లి ఉండును, జనములు రాజులను ఆమె వలన కలుగుదునని అబ్రహాముతో చెప్పాను. చూడండి, శారాను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగంటే, నేను ఆమెను ఆశీర్వదించదును, ఆమె వలన నీకు కుమారుడు కలుగును. అనగా
వాగ్దాన పుత్రుడు అయిన ఇస్సాకు వలన నీకు సంతానం అభివృద్ధి కలుగుతుంది, వాగ్దాన పుత్రుడు ఉద్భవిస్తాడు అని దేవుడు చెబుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే 22వ అధ్యాయము ఆదికాండం మరలా దేవుడు చెబుతున్న మాట చూద్దాం. 22వ అధ్యాయము 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. చూడండి, ఈ సందర్భం ఏంటంటే 22వ అధ్యాయం ఇస్సాకును దేవుడు బలి ఇవ్వమని చెప్పిన సందర్భంలో దేవుడు తన దూత ద్వారా పంపించి ఇస్సాకు ఏమి చేయదు, ఎలాంటి హాని చేయదు అని చెప్పి దేవుడి సన్నిధిలో క్రియల మూలంగా విశ్వాసులకు తండ్రిగా ఎంచబడినటువంటి అబ్రహాము గురించి మనం దేవుడు చెబుతున్న మాట ఏంటంటే 15వ వచనం చూడండి. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. చూడండి, ఏ కార్యం చేశాడు అంటే కట్టెలను పేర్చాడు, నిప్పును తీసుకొని వచ్చాడు, ఆ పిల్లవాడిని కూడా ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. చివరికి బలి అర్పించే టైంలో దేవుడు తన దూతను పంపించి అబ్రహాము దేవుని సన్నిధిలో ఎంత నిందారహితుడుగా ఉన్నాడో, ఎలాగా దేవుడు అతని హృదయాన్ని చూశాడో ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తాం. చూడండి, 9వ వచనం చదువుదాం. 22వ అధ్యాయం 9వ వచనం, అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పెంచి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామ అని అతను పిలిచిన. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువల్ల నాకు కనబడదు. చూడండి, దేవుని సన్నిధిలో అబ్రహామును ఆశీర్వదించాడంటే క్రియల మూలంగా విశ్వాసులకు తండ్రిగా ఎంచబడటం మనం చూస్తున్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ కూడా 22వ అధ్యాయంలో దేవుడు చెప్పాడంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 1వ అధ్యాయం 28లో ఎలాంటి మాట ఉన్నదో అలాగే దేవుడు ఇక్కడ అబ్రహాముని కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే 24వ అధ్యాయము ఆదికాండం 60వ వచనం చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయము చదవండి. మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా. చాలండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే మరలా దేవుని యొక్క దీవెన, దేవుడు ఎలాగా రెబ్కాను ఆశీర్వదించాడో ఈ వచనాలు మనం చూస్తున్నాం. 26వ అధ్యాయము ఆదికాండం 3వ వచనం చదువుదాం. ఆ దేశమందు పరవశుని ఉండును, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. చూడండి, అబ్రహాం దేవుల్లో కరువు వచ్చిన టైంలో దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు.
ఎలాగంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నేను ఫలింపజేస్తాను అనే మాట ఇక్కడ వాక్యంలో చూడగలుగుతున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక నూతన సృష్టి కనిపిస్తుంది. 8వ అధ్యాయం 17వ వచనం చూస్తే 17వ వచనం చదవండి. ఆదికాండం పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువులు వెంట పెట్టుకొని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోవాహుతో చెప్పాను. చూడండి, జల ప్రళయం వల్ల మొదటి సృష్టి గతించిపోయింది. రెండవ సృష్టి ఏంటంటే నోవాహు ద్వారా. తర్వాత దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు చెబుతున్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే అలా దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రకారం నోవాహు అన్ని విషయాల్లో దేవుడు చెప్పినట్లు చేశాడు. చూడండి, 6వ అధ్యాయము ఆదికాండం 22వ వచనం. నోవాహు అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. చూడండి, దేవుడు నోవాహును ఆశీర్వదించాడు, మీరు ఫలించండి అని దేవుడు చెప్పాడు. అలా చెప్పడం గల కారణం దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక దేవుడు అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఇక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది. ఇక్కడ అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో, ఇస్సాకు కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడో, రిబ్కా అతని కుటుంబంలో ఎలాంటి ఆశీర్వదించాడో ఇక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 336వ పేజీ, 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనము చేసిన దానిని అతనికి దయచేసిన. చూడండి, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన అనుదిన జీవితంలో ఈ ప్రార్థన ఉండాలి. పెన్నుంటే గుర్తు పెట్టుకోండి. ఎబ్బేదు చేసిన ప్రార్థనలో చూస్తే దేవుడు మొట్టమొదటిగా ఆ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడో అదే ప్రార్థన ఎబ్బేదు చేస్తున్నాడు. ఏమిటా ప్రార్థన అంటే, నిత్యముగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దును విశాలపరచు ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము, కీడు రాకుండా తప్పించుము. పరలోక ప్రార్థనలో కీడు నుండి లేదా మాకు కావాల్సినవన్నీ కూడా దయచేసి శోధన నుండి తప్పించమని ఎలా ప్రార్థన చేస్తామో అలాగే ఎబ్బేజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే యాకోబు కూడా దేవుని సన్నిధిలో ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఏమని అతడు కోరుకున్నా అంటే ఎబ్బేజు ఎలాగ చేశాడో 28వ అధ్యాయము ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకున్నకు వస్త్రములను నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై
ఉండును. చూడండి, ఈ ప్రార్థన ముందుగానే చేశాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి 15వ వచనం చదవండి. 28, 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించును. నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను నివిడవనని చెప్పగా. చూడండి, దేవుని సన్నిధిలో ముందుగా అడిగాడు, ఇక్కడేమో దేవుడు నెరవేర్చాడు. అన్ని విషయాల్లో నేను నా తండ్రికి క్షేమంగా వెళ్ళాలి, దేవుడు నాకు తోడే ఉండాలి, వెళుతున్న మార్గంలో కాపాడాలి, ఆహారం వస్త్రం అన్ని కావాలని దేవుడి సన్నిధిలో ఎబ్రేజు ఎలా ప్రార్థన చేశాడో ఇక్కడ యాకోబు కూడా దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇస్మాయిల్ కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం కొరకు ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము, ఆదికాండం 17వ అధ్యాయము 20వ వచనం చదవండి. నువ్వు చేసిన మనని వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతను విస్తరింపజేస్తున్నాం. అతడు 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. చూడండి, ఇస్మాయిల్ అనగా దాసి వలన పుట్టిన కుమారుడు, హాగర్ వలన పుట్టిన కుమారుడు ఇస్మాయిల్. ఇక్కడ ఇస్మాయిల్ గురించి ఇక్కడ తల్లి బాధపడుతూ ఉంటుంటే దేవుడి సన్నిధిలో అబ్రహాం ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి దీవించాడంటే, నేను నిన్ను అతన్ని ఆశీర్వదిస్తాను, సంతానం అభివృద్ధి చేస్తాను, నేను అతనికి తోడుగా ఉన్నానని దేవుడి సన్నిధిలో దీవెన గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ ఫలించండి, అభివృద్ధి పొందండి దేవుడు ఎలాగా చెప్పాడో కీర్తనల గ్రంథం 128వ కీర్తన 3వ వచనం చదువుతారా? 128వ కీర్తన. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. చూడండి, ఆశీర్వాదపు కీర్తన 128వ కీర్తన 3వ వచనం చూస్తే నీవు ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటావు అని దేవుడు చెబుతున్నాడు. మనము దేవుడి సన్నిధిలో అభివృద్ధి పొందాలన్నా, దేవుడి సన్నిధిలో వర్ధిల్లాలన్నా, దేవుడి సన్నిధిలో విస్తరించాలన్నా మనము కలిగి ఉండవలసిన కొన్ని ఉన్నాయి. దేవుడు ఇక్కడ చెప్పాడు, ఇవి చేసిన యెడల నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం. ఈ దీవెనలన్నీ మనకు రావాలంటే శ్రద్ధగా దేవుని మాటలు వినాలి, శ్రద్ధగా ఆజ్ఞలు గైకొనాలి, శ్రద్ధగా ఆయన మాటకు లోబడి ఉండాలి. 28:1 వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, ఇక్కడ 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఎలాంటి మాట చెప్పాడో అది మన జీవితంలో జరగాలంటే, నీవు అభివృద్ధి పొందాలన్నా, ఫలించాలి, విస్తరింప చేయాలన్నా దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి, దేవుడు చెప్పినటువంటి వాటన్నిటి ప్రకారం అనుసరించి నడుస్తున్నప్పుడు 2వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, దేవుడు ఈ నూతన సంవత్సరంలో, నూతన సంవత్సరం 1వ నెల గతించిపోయింది, 2వ నెల 2వ తారీఖులో మనం ఉన్నాం. దేవుడు మనను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు, విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు, దేవుడు వర్ధలు చేయాలని కోరుకుంటున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నామా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి.
శ్రద్ధగా మాట వింటున్నప్పుడు దేవుడు మన హృదయంలో కార్యం జరిగిస్తాడు. 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు హృదయ దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారము కొడుని అమ్ము తుయితైన పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయం తెలిసిన గనుక పౌలు చెప్పిన మాట ఎందు లక్ష్యముంచును. చూడండి, ఈమె దేవుడి మాటలు వింటుంది. దేవుడు ఏం చేశాడంటే ఆ హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఆ హృదయంలో దేవుడు కార్యం జరిగించాడు. మనం దేవుడి మాటలు శ్రద్ధగా వింటున్నప్పుడు మన కుటుంబం కట్టబడుతుంది. మన హృదయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఇక్కడ లూదియా జీవితంలో ఏం చేశాడంటే దేవుని వాక్యం అంటే లక్ష్యం ఉంచింది. దేవుని వాక్యం ప్రకారం జీవించాలని కోరుకుంది. దేవుడు చెప్పిన విధంగా ఉండాలని కోరుకున్నది. చూడండి, వెంటనే ఏం జరిగింది చదువుదాం. 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదాన్ని మీరు ఇచ్చితే నా ఇంటికి వచ్చి వేడుకొనగా మమ్మల్ని బలవంతం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యం ఆమె జీవితంలో కార్యం జరిగించింది. ఇక్కడ చాలా మంది కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో దేవుని వాక్యం విన్నారు. విన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. 2వ అధ్యాయము 37వ వచనం. అపోస్తుల కార్యములు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయమని పేతురును కడమ అపోస్తులు అడగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చూడండి, ఇక్కడ వారు ఈ మాట విని అనే మాట ఉన్నది. వారు దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే కార్యం జరిగించాడు. దేవుడు వారి జీవితంలో మార్పు కలిగించాడు. దేవుడు వారి జీవితంలో మారు మనసు కలిగించాడు. దేవుడు వారి జీవితంలో ఆలోచన పుట్టించాడు. ఏంటంటే మారు మనసు పొందాలి, దేవుడి దగ్గరికి రావాలని ఒక ఉద్దేశాన్ని దేవుడు వారికి కలిగించున్నాడు. కనుక ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇప్పుడు 1వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు మన జీవితంలో ఈ ఆశీర్వాదమును ఇస్తున్నాడు. ఏంటంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిర్ణయించండి, దాన్ని లోపరుచుకోండి అని దేవుని యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ 1వ అధ్యాయం 22వ వచనంలో ఎలాగ చెప్పాడు దేవుడు, 28వ వచనంలో కూడా దేవుడు చెప్పాడు. మనం ఫలించాలని దేవుని యొక్క చిత్తం, అభివృద్ధి పొందాలని దేవుని యొక్క చిత్తం. అలాగా ఇక్కడ ఎబ్రేసు కుటుంబం కూడా దేవుని సన్నిధిలో దీవించబడింది అంటే దేవుని మాట ప్రకారం అతడు జీవించాడు. దేవుని సన్నిధిలో తన కుటుంబం పట్ల దేవుని కాపుదల కావాలని కోరుకున్నాడు. ఆ రీతిగా మనము కూడా ఎబేజు లాంటి ప్రార్థనా జీవితం, ఎబేజు లాంటి దేవుని సన్నిధిని కలిగినటువంటి జీవితం మనము కలిగి ఉన్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదం పొందుతాం అంటే, చివరిగా చూద్దాం 1 సమూయేలు గ్రంథం. మన కుటుంబం అంతటికి కూడా సరిపోయేటువంటి మాట చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిస్తున్నావు, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడునుగాక. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే
దేవుని సన్నిధిలో అలాంటి ఆశీర్వాదం మనకు కావాలని ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన కోరుకుంటున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభా, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీవు ఇంతగా హెచ్చించినకు నేను ఎంతటి వాడని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాడు కనుక చూడండి 7వ అధ్యాయము 18వ వచనం 2వ సమూయేలు గ్రంథం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేస్తున్నాం, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును? నా కుటుంబం ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుని నా సంతానములకు కలగలో దానిని గూర్చి నీవు సెలవించున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీకు ఏం చెప్పుకోతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే దావీదు కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఎబేజు కుటుంబాన్ని ఆస్వాదించాడు. ఇస్సాకు కుటుంబాన్ని ఆస్వాదించాడు. యాకోబు కుటుంబాన్ని ఆస్వాదించాడు. దేవుడు నిన్ను కూడా ఈ నూతన సంవత్సరంలో 2వ నెల 2వ తేదీలో దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు కనుక దేవుడి మాటలు మనం శ్రద్ధగా విందాం. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనము పాటించుదాం. సమయం ప్రకారం దేవుడి సన్నిధిలో కనబడాలి. దేవుడి సన్నిధిలో కనబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దేవా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని దావీదు ఎలా కోరుకున్నాడో మనం ఆ రీతిగా కోరుకొని దైవ దీవెనలు పొందుదాం. ప్రభు ఇవ్వ మాటలు దీవించలాగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, మోకరించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా యేసయ్య నీకే వందనాలు. ఈ విన్నవాక్యం ఒట్టిగా పోకుండా మంచి నేలను పడిన విత్తనం వల్ల ఉండడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి, భరించి అభివృద్ధి పొందండి అని మీరు చెప్పిన మాటను బట్టి మీకే స్తోత్రాలు. 1వ అధ్యాయంలో మీరు చెప్పిన మాటను బట్టి మీకే స్తోత్రాలు. ప్రభా, చేరవలసిన బిడ్డలను దీవించండి. రాలేని వారి మరొకసారి మీ సన్నిధికి నడిపించడానికి సహాయం చేయండి. దుఃఖకరమైన పరిస్థితులు ఉన్న బిడ్డలకు ఆదరణ నిరీక్షణ దయచేయండి. బలహీనమైన వారు ప్రార్థన చేసిన, హాస్పిటల్ వైద్యం వచ్చిన బిడ్డలకు ప్రార్థన చేసిన, కుటుంబాల వారికి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. విశ్రాంతి పరిశుద్ధముగా స్తుతించి ఆరాధన చేయడానికి మాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. సమయానుకూలంగా దేవుడి సన్నిధిని కనిపించడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. ఈ గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘం ఈ ప్రాంతానికి మాదిరికరంగా ఆశీర్వాదకరమడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. సంఘంలో ఉన్న పెద్దలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి. బలహీనమైన వారిని బలపరచండి. కావాల్సిన స్వస్థ చేయండి. ఇక్కడ మేము చేరిన పిల్లలందరి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా చదువుతున్న పిల్లలు ఉన్నారు, జ్ఞానము తెలివి దయచేయండి. పోటీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి కావాల్సిన సహాయం, జ్ఞానం దయచేయమని ఈ రోజంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు దేవునికి సమర్పిస్తున్నాం. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమభాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమభాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా.
మార్పుగు భూషణ్ గారు, గీతా గారు, వారి కుటుంబం కొరకు, సురేంద్ర సుసన కొరకు ప్రార్థన చేద్దాం. నలగట్ల దాదా గారు వారి కుటుంబం కొరకు, సోని చరణ్ చదువుల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు, దేవుడి జ్ఞానంతో అనుగ్రహించగా ప్రార్థన చేద్దాం. కంచిపోగు సునామ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని చెప్పారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. మారిపోగు శ్రీను గారు, మరియమ్మ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన కోరారు, సుజాత కొరకు ప్రార్థన చేద్దాం. ఇది పేరు రాలేదు. నాగమణి గారు, ఆలోచన గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పెరుపాటి వెంకటమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. నర్సరీ కొరకు, భవానీ కొరకు ప్రార్థన చేద్దాం. అడపల్లి జీరా గారు వారి కుటుంబం కొరకు, పిల్లల కొరకు, ప్రతాప్ స్వస్థ కొరకు, స్వరూప మేడం గారి కొరకు ప్రార్థన చేద్దాం. పెరుపాటి వరమ్మ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దామండి. పిరపాటి ఆనంద్ గారు హరి ఈవెంట్స్ లో సెలక్షన్ అయ్యే విధంగా, అలాగే ఇంకా రాయబోతున్న పరీక్షలో దేవుడు జ్ఞానం అనుగ్రహించకుండా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, మోకరించండి. సమర్పించబడిన కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అయిన తర్వాత ప్రభువాల ఆరాధన ఉంటుంది. బాప్తిసం తీసుకున్న వారందరూ ఉంటారు. మహోన్నతుడా, పరిశుద్ధుడా మా యేసయ్య నీకే వందనాలు. మరొకసారి మీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి మీ నామ పేరిట స్తుతించి ఆరాధన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తిపై స్తోత్రాలు. మీ సన్నిధానంలో చేయబడు ప్రతి ప్రార్థన మీ సన్నిధికి ఇష్టంగా ఉండాలని స్తోత్రాలు. గాయకులు చేత బాధపడుతున్న కుటుంబాల బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల వారిగా మీ సన్నిధికి రావడానికి వారి ఆలోచన కలిగించండి. ప్రభావ బిడ్డలు పొలం పెడుతున్నారు, పొలం పెడుతున్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆటోల మీద వెళుతున్నారు, బండ్ల మీద వెళ్తున్నారు, కాపుదల దయచేయండి. వచ్చే నెల పరీక్షకు సిద్ధపడుతున్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. పబ్లిక్ పరీక్ష కొరకు సిద్ధపడుతుండగా జ్ఞానం దయచేయండి, తెలివి దయచేయండి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు నీలో ఉన్నాయి కనుక గొప్ప జ్ఞానం ఇస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన వారి మనవి విని జవాబిస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేక అవసరాలు ప్రార్థన కోరిన బిడ్డల బట్టి ప్రార్థన చేసిన వారి కుటుంబాలను దీవించండి. ప్రభావ వృద్ధుల కొరకు ప్రార్థన చేసిన, పెద్దల కొరకు ప్రార్థన చేసిన, చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, ఇంకా మారు మనసులైన బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, తండ్రి రకరకాల మత్తు పానీయాలకు బానిసలైతున్న కుటుంబాల బట్టి ప్రార్థన చేసిన మీ సన్నిధిలో తండ్రి దేవుడికి ఇష్టం కానీ అవన్నీ కూడా వదిలివేసుకొని మారు మనసు పొందడానికి సహాయం చేయండి. రాకడి గుర్తులు అనేక జరుగుతున్నాయి కనుక దేవుని సన్నిధికి వారు నడిపించబడడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. గ్రేస్ వ్యాప్తి సంఘం కొరకు ప్రార్థన చేసిన సంఘంలో అందరి కోసం మేము ప్రార్థన చేస్తుండగా సహాయం చేయండి. ఈ మందిరంలో చేరిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పనుల వల్ల చాలా మంది రాలేకపోయారు. పరిస్థితులు తండ్రి అనుకూలంగా లేనప్పుడు తండ్రి ప్రయాణంలో వారి బట్టి ప్రార్థన చేసినాం. హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డల వరకు ప్రార్థన చేసినాం. జ్ఞానం దయచేయండి, తెలివి దయచేయండి. దూర ప్రాంతంలో ఉండగా కాపుదల దయచేయండి. ఈ మందిరమును కట్టించిన సురేష్ బాబు గారు, మేడం గారు కుటుంబం ప్రార్థన చేసిన వారి కుటుంబంలో మేలు జరిగించండి. ఈ మందిరానికి సహాయపడిన ప్రతి హస్తం కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దీవెనకరమైన గృహముగా, ఆశీర్వాదకరమైన గృహముగా, సమృద్ధి అయిన మేలుకరమైనటువంటి స్థలముగా ఈ స్థలం సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. రాలేని వారు మరోసారి వచ్చి మీ గొప్ప ఆశీర్వాదములను, మేలులను పొంది ఉండడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. చేరిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏర్పాటు చేసిన కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాం.
వారి కష్టాలను ఇచ్చారు, వాటిని మీరు ఆస్వాదించండి. నూరంతల మేలు చేత బిడ్డలకు సమృద్ధి అయినటువంటి దీవెనలు ఆశీర్వాదం వారు గ్రహించమని వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నది స్తోత్రాలు. ప్రభా పనులు వాళ్ళు చాలా మంది రాలేకపోయారు. మరి ఒక వారమైనా సరే మీ మందిరంలో కనిపించడానికి, మీ మందిరంలో ప్రార్థనలో పాల్గొనడానికి వారికి ఆలోచన దయచేయమని, బలహీనమైన వారి బలపరిచి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం నిలబడదాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించిన తర్వాత ప్రభు ఆరాధన ఉంటుంది. బాప్తిసం తీసుకున్న వారు అందరూ ఉంటారు. కర్తమామను దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఈవానిను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. పరలోకపు మా తండ్రి, నా పరిశుద్ధుడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకములో నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన దయచేయండి, మా రుణ క్షమించు ప్రకారం మా వారిని క్షమించు, అంశాల తగ్గించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవు నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అనే విశ్వాసము సన్నిధి ఈ ఆరాధనలో చేరిన వారికి, రాలేని వారికి, వచ్చిన వారికి, సకల పరిశుద్ధులకు తన కృప సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. అందరికి వందనాలండి. బాప్తిసం తీసుకున్న వారు దయచేసి ఉండండి. మీ కొరకు ప్రభు క్యారేజ్ పెట్టాయి. గౌతమ్ క్యారేజ్ అక్కడ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా యేసయ్య మీకు వందనాలు. మరొకసారి మీ పాద సన్నిధిలో ఈ రీతిగా మీ నామమును స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన నెలంతా నీ కృపలో కాచి కాపాడి 2వ నెల ఈ 2వ తేదీని బట్టి ప్రార్థన చేసిన ఈ మందిరములు ఈ రీతిగా మీ శరీరమును, మీ రక్తమును పానం చేసుకుని గొప్ప భాగ్యం మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి. వచ్చిన బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరీక్ష చేసుకొని ఈ యొక్క ప్రభు శరీరము, ప్రభు రక్తమును, నిబంధన రక్తమును తీసుకునే భాగ్యం దయచేసిన స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. దీని పరిశుద్ధముగా ఈ తండ్రి దీన్ని ఆచరిస్తుండగా మీరు తోడుగుండి సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అపరాధిని యేసయ్య అని పాడుపడుతుండగా ప్రభు శరీరం, ప్రభు యొక్క నిబంధన రక్తం మీ కొరకు సిద్ధపరచబడుతుంది. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, నే పవించకే నీ కృపలో
విపవించకయని కృపలో నపరాధములను క్షమించు నపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా సిలువాకు నిన్ను కొట్టితిని తులువాలతో చేరితిని సిలువాకు నిన్ను కొట్టితిని తులువాలతో చేరితిని కలుషాపులను మోపితిని కలుషాపులను మోపితిని దోషుండ నేను ప్రభువా దోషుండ నేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా ప్రకాలు వల్లెపు పోటు గ్రాకున పడచితినేనే ప్రకాలు వల్లెపు పోటు గ్రాకున పడచితినేనే మిక్కిలి బాధించితిని మిక్కిలి బాధించితిని మాకు చూపితివయ్యా మాకు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా ముల్లాతో కిరీటము నలిని శిరమున నిడితి ముల్లాతో కిరీటము నలిని శిరమున నిడితి నా వల్లనే రామాయే నా వల్లనే రామాయే చల్లని దయగల తండ్రి చల్లని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా దాహంబు కొనక చేదు చిరకాను త్రాగనిడితి దాహంబు కొనక చేదు చిరకాను త్రాగనిడితి ద్రోహుండునై చేసితిని ద్రోహుండునై చేసితిని దేహంబు గాయములను దేహంబు గాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా వాక్యం చదువు
పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 29 వరకు అమ్మగారు వాక్యం చదువుతారు. అక్కడే ఉంది. మొదటి కొరింథీ 11 అధ్యాయము 23 నుంచి 29 వరకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 29 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, మరి జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాపలని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తము గూర్చి అపరాధేయుడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష అని కలుగుటకే తిని త్రాగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని వాక్యంలో చూసినట్లయితే చదవబడిన లేఖనం నుండి దేవుడు ప్రభు తన శరీరం ఎలా తీసుకోగలడని మనము అనుకుంటున్నాం. ఇక్కడ వాక్యంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పరీక్షించుకొని తీసుకోవాలని దేవుడు చెప్పాడు. అయోగ్యంగా కాక 11వ అధ్యాయము 27వ వచనం చూస్తే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినడం లేక పాత్రలో త్రాగడం వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తము గూర్చి అపరాధం. కాబట్టి ప్రతి మనుషుడు తమను తాము పరీక్షించుకోవాలను. అలా చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోది త్రాగాలి. ఇక్కడ మళ్ళా మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు మన జీవితంలో ఎలాంటి మేలు చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవానికి సాక్షిగా నేను జీవిస్తాను, ప్రభా నీ వలె నేను ఉంటాను, నేను క్రీస్తును పోలి నడుచుకుంటాను అన్నట్లుగా మనం దేవుని సన్నిధిలో లోబడి మా యొక్క రక్షణను కాపాడుకుంటూ మన పరిశుద్ధమైన జీవితంను కాపాడుకుంటూ ప్రతిరోజు కూడా ఆయన వెంబడించే వారు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 52వ వచనం. యూదులు ఈయన తన శరీరము ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగుబడే నిత్య జీవం గలవాడు అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమై ఉన్నది. కనుక ఆయన శరీరం తీసుకునేటప్పుడు మనం దేవుని సన్నిధిలో సాక్షాత్తు ప్రభు శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని వివేచించి తీసుకుందాం. ఒకవేళ పొరపాటు చేసి ఉంటే ఆ పొరపాటు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దీన్ని తీసుకున్నాం. యోహాన్ మాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మా ఫోన్ ఒకటి ఇచ్చిరండి. మాస్టర్ గారు అక్కడే ఉండి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. నీ భోజన పరమచుట్టు నిలిచి తండ్రిని రక్తమును పాలన చేస్తే నీ శరీరం తినడానికి సిద్ధపడుతున్నట్టు పెట్టడం
శరీరము ఈ రొట్టెను మీరు తీసుకున్నట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకుని సెలవిస్తున్నారు తండ్రి. అలాగే పాత్రను తీసుకొని ఈ పాత్రలోని రక్తం త్రాగమా నా రక్తం చిందించిన విధానమును జ్ఞాపకం చేసుకుని సెలవిస్తున్నారు. ఆ విధంగా మేము జ్ఞాపకం చేసుకోవచ్చుండగా మీరు మా మధ్య ఉండి ఆత్మలను పరిశీలించే దేవుడు కనుక తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని తీసుకోవడానికి సహాయం అనుగ్రహించుకొని మా ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అపరాధి పాడుపడుతుండగా ప్రభు శరీరం మీ మధ్యకి వస్తుంది. అపరాధి యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా నేపథ్యంచగాని కృపలో నేపథ్యంచగాని కృపలో నపరాధములను క్షమించు నపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా ఘోరముగా దురితిని నేరములను చేసితిని ఘోరముగా దురితిని నేరములను చేసితిని అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా ప్రార్థన చేద్దాం. ప్రభు శరీరం మహిమని మహోన్నతుడా పరిశుద్ధుడా మా యేసయ్య మీకు వందనాలు. మా కొరకు ఒక రొట్టె ఎలా తండ్రి ఇరవబడుతుందో అదే రీతిగా మీ శరీరం మా కొరకు దూరబడింది తండ్రి. నా బట్టి సాల్వ వలె తండ్రి ఎంతో చిత్రవద అనుభవించింది. అలాంటి స్థితిలో ప్రభా మీ శరీరం నిలబడుతున్నందుకు మా పాపములకే మీరు క్షమాపణ అనుభవించినందుకు స్తోత్రాలు. మీ శరీరం తీసుకొనగా నీ మరణం పునరుద్ధానం జ్ఞాపకం చేసుకొనగా తోడుగుండండి, సహాయం చేయండి. నీ వారిగా ఉండడానికి సహాయం దయచేయమని ఈ శరీరము అనబడి రొట్టెను మీరు ఆస్వాదించి సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఒకేసారి తీసుకుందాం. ఆ ప్రకారం మీ భోజనమైన పిపట ఒక పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాను. ఇమ్మానుయేలు రక్తము అని పాట పాడుతుండగా ప్రభు నిబంధన రక్తం మీ మధ్యకి వస్తుంది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటగు ఓ పాపి అందమోను పాపంబభావన యేసునకు మారుగా సిల్వా
చేసిన వాగ్దానం అది ఉన్నది. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా మా యేసయ్య, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తం చేత మమ్మలను కడిగి శుద్ధిగా చేసినందుకు మీకు స్తోత్రాలు. నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకుని ఎడలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ప్రతి పాపములను క్షమించును, సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయాలని చెప్పిన మాటను బట్టి నీకే స్తోత్రాలు. ఈ నిబంధన రక్తము తీసుకుని మా శరీర ప్రాణాత్మలకు కావలసిన జీవమును కాపుదల దయచేయండి. వచ్చిన బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. నిత్య జీవంలో మేము ప్రవేశించాలంటే జీవాహారము, జీవజలము అందిస్తున్నందు స్తోత్రాలు. ఈ తండ్రి నిబంధనలను దీవించి తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆశీర్వదించమని యేసయ్య పేరిట ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. అందరూ ఒకేసారి తీసుకుందాం. ఆ ప్రకారం భోజనం పిమ్మట అంతటా కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళి పేదలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమర్పణ చేయమని పాటుపడుతుండగా ప్రభువుకు మన కానుకలు సమర్పించుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా మా యేసయ్య, మీకే వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి 1వ నెలంతా కాచి కాపాడారు. 2వ నెల 2వ తారీఖు వరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, కంటి పాప వలె కాచి కాపాడుతున్నదని మీకే స్తోత్రాలు. మా సంఘంలో పెద్దలను వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా ప్రభు బలారాధనలో పాల్గొన్న మీ బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆయుష్ దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి, చదువుతున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి, పనిలో శక్తి దయచేయండి. వృద్ధాపుల బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మందిరంలో చేయబడి ప్రతి ప్రార్థన మీ దృష్టికి ధూపం వలె, నైవేద్యం వలె చేయడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ప్రతి ఒక్కరు తాము తాము పరీక్ష చేసుకొని తీసుకుండగా నీ వలె ఉండడానికి సహాయం చేయండి. క్రీస్తుని పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి.
నీకు సాక్షులు ఉండడానికి సహాయం దయచేయమని ఆదిమ సంఘము ప్రార్థన ఎందును విశ్వాసం ఎందును రొట్టె విరుసుటి ఎందును అన్ని విషయాలు ఎడతెగక ఎలా ఉన్నదో ఆ రీతిగా మీ బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. సహవాసమును మానకుండా ప్రార్థనను విడవకుండా మీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఈ పునరుద్ధానపు ఆశీర్వాదపు మేలు చేత బిడ్డలు దీవించుకోవడానికి సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య విశ్వాసము సన్నిధి ఈ ఆరాధనలో చేరిన బిడ్డలకు కుటుంబాలకు ఇక్కడ చేరిన సకల పరిశుద్ధులను తన కృప సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.